నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుండి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది, నేటి పంచాంగం ఏంటి, అలాగే ఈనాటి విశిష్టత ఏమిటి ఇత్యాది అంశాలన్నింటినీ కూడా మనకు తెలియజేయడానికి విచ్చేశారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష వాస్తుశాస్త్ర పట్టభద్ర, జ్యోతిష మహోపాధ్యాయ, పంచాంగకర్త, జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ ఈడుపుగంటి పద్మజరాణి గారు. మరి వారితో మాట్లాడదాము. ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. అమ్మా నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా, నేటి పంచాంగ వివరాలను ప్రేక్షకులకు తెలియజేస్తారా? 26/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణ, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, శనివారం. సూర్యోదయం ఉదయం 5:43, సూర్యాస్తమయం సాయంత్రం 6:53, తిథి షష్ఠి మధ్యాహ్నం 3:46 వరకు, నక్షత్రం మఖ ఉదయం 9:25 వరకు, యోగాలు వజ్ర మధ్యాహ్నం 12:48 వరకు, కరణము తైతల మధ్యాహ్నం 3:46 వరకు, గరజ రాత్రి తెల్లవారుజాము 3:27 వరకు, రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:39 వరకు, గుళికకాలం ఉదయం 5:43 నుంచి 7:21 వరకు, యమగండం మధ్యాహ్నం 1:57 నుంచి 3:35 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుంచి 12:44 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:43 నుంచి 6:35 వరకు, మరల 6:35 నుంచి 7:28 వరకు, అమృతకాలం ఉదయం 7:06 నుంచి 8:39 వరకు, రాత్రి తెల్లవారుజాము 3:06 నుంచి 4:42 వరకు, వర్జ్యం సాయంత్రం 5:27 నుంచి 7:04 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ఆలోచనలలో ఘర్షణని అధిగమించాలి. ముఖ్యంగా మానసిక ప్రశాంతతని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. అనవసరమైన ఆందోళనలు, అనవసరమైన ఆలోచనలతో కాన్సన్ట్రేషన్ లేకుండా కొంచెం డిస్టర్బెన్సీ అనేది, అంటే కొంచెం మానసిక గందరగోళానికి అవకాశం ఉండే సమయం కనుక వీలైనంతవరకు ఆ విషయంలోనూ ఆత్మీయులతో ఘర్షణని అధిగమించడానికి, ప్రియమైన వ్యక్తులతో ఘర్షణ రాకుండా, వాదోపవాదాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, ముఖ్యంగా సంతాన వర్గం యొక్క ఆరోగ్య విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉండే సమయంగా భావించవచ్చు. ఉపాసన విషయంలో కొంత ఘర్షణలు, అంటే ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలలో ప్రశాంతత తక్కువగా ఉండడం బట్టి మీ యొక్క ఏకాగ్రతకి భంగం కలిగే అవకాశం ఉన్న రీత్యా ఆ విషయాల మీద దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు అనుకూలతలు అనేవి ఏర్పడతాయి. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి గృహ సంబంధమైన విషయాలలోనూ, గృహ సౌఖ్యంలోనూ చిన్నపాటి చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే కుటుంబ సభ్యులతో ఘర్షణని అధిగమించాలి. మాట్లాడేటప్పుడు మాటల్లో పౌరుషాన్ని, నాయకత్వాన్ని నియంత్రించుకుంటూ, గృహ వాహన సంబంధమైన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెడుతూ, ఆహార స్వీకరణ, కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ వల్ల కూడా ఆరోగ్య సంబంధమైన ఇబ్బంది ఎదురు కాకుండా ఆ విషయాల్లో తగిన జాగ్రత్తలతో, ఆర్థిక సంబంధమైన విషయాలలో కావచ్చు, ఆహార సంబంధమైన నియమావళిలో కావచ్చు, ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించే విధంగా ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా అనుకూలమైన సమయంగా భావించవచ్చు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? మిథున రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే మిథున రాశి వారికి వ్యక్తులతో సహకార విషయాలు కావచ్చు, అలాగే దాంతోపాటుగా ముఖ్యంగా ప్రయాణాలకు సంబంధించిన విషయాలలో, నూతన పరిచయాలలో కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ వైరాగ్య ధోరణులు అధిగమిస్తూ అవసరమైన సహకారాన్ని వ్యక్తుల దగ్గర నుంచి స్వీకరించేటప్పుడు వెనుకడుగు వేయకుండా, ఒకవేళ అవసరమైతే ఇతరుల యొక్క సహకారాన్ని ఉపయోగించుకుంటూ ఉపేక్షించకుండా ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు కలిగే అవకాశం అనేది ఉంది. అలాగే ఆత్మస్థైర్యం, అలాగే మనోనిబ్బరం చాలా అధికంగా ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు సహకారం విషయంలో కానీ, ప్రయాణాలలో కానీ, తోబుట్టువులతో కానీ చర్చలు జరిపేటప్పుడు కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది ఉంది. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? కర్కాటక రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు, కుటుంబ వ్యవహారాలు, దంతానికి సంబంధించిన ఆరోగ్య విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి సారిస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాలలో ఆకస్మికమైన ఖర్చు
ఖర్చులు అధికంగా ఉండడం, అదేవిధంగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కూడా చిన్నపాటి ఘర్షణాత్మకమైన ఆరోగ్యపరమైన విషయాలు ఉండే అవకాశం ఉంది. కనుక ముఖ్యంగా ఆరోగ్య శ్రద్ధ, ఆరోగ్యంతో పాటుగా ఆహారం మీద, ఆర్థిక సంబంధమైన విషయాల మీద, మానసిక స్థిరత్వం మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కానీ, ఆత్మీయులతో నిర్ణయాలు తీసుకున్నప్పుడు కానీ ఘర్షణలు అధిగమించే విధంగా, అంటే ఘర్షణలకు అవకాశం ఇవ్వకుండా కుటుంబ సభ్యులతో ముందుకు వెళ్ళినట్లయితే చాలా చక్కటి సమయంగా భావించవచ్చు. సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉందమ్మా? సింహరాశి వాళ్ళకి వ్యక్తిగత ఆరోగ్య విషయంలో వైరాగ్యాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. తద్వారా ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్య విషయంలో కొంత చికాకులు ఉన్నప్పటికీ దాన్ని అధిగమించడానికి అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అదేవిధంగా వృత్తికి సంబంధించిన విషయాలు కానీ, ఆరోగ్య సంబంధమైన విషయాలు కానీ, వ్యక్తిగత అభివృద్ధి సంబంధించిన విషయాలకు కానీ సంబంధించిన రోజు కనుక వాటికి సంబంధించిన విషయాలలో మీరు వీలైనంత వరకు వైరాగ్య ధోరణి కాకుండా వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకునే దిశగా ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలతలు అనేవి ఏర్పడతాయి. కనుక ముఖ్యంగా మీ యొక్క వ్యక్తిగత ఆరోగ్య ఆలోచన, వృత్తిపరమైన విషయాల మీద తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉందమ్మా? కన్యా రాశి వారు ఎదురవుతున్న విషయాలలో ముఖ్యంగా ఏదైనా ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలు, తర్వాత ఏదైనా ప్రవచనాలు లాంటివి వినడం, తర్వాత మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి, ఆధ్యాత్మిక ప్రదేశాలకి పర్యటనలకి చేయడానికి, అలాగే దేవాలయ సందర్శన మొదలైన వాటి మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు వీలైనంత వరకు ప్రణాళికాపరంగా ముందుకు పెడుతూ మీరు జాగ్రత్త పడినట్లయితే ఖర్చులని అధిగమించే అవకాశం అనేది ఉంది. కాబట్టి ముఖ్యంగా ఖర్చుల విషయంలో, నైరాస్యాన్ని అధిగమించడంలో, ఆరోగ్య సంబంధమైన విషయాలలో ప్రతి విషయంలోనూ కొంచెం ఆచితూచి వ్యవహరించడం, మానసిక ప్రశాంతతని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేయడం, అలాగే వృత్తిపరమైన విషయాలలో సమయానికి ఆ వృత్తిని కంప్లీట్ చేసి ఇవ్వడం బట్టి కూడా మీకు మంచి గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం అనేది ఉంది. కనుక వీలైనంత వరకు మీరు ఆ విషయాల మీద దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలతలు ఏర్పడతాయి. తులారాశి. తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? వృత్తికి సంబంధించిన విషయాలలో ఇతరుల జోక్యం కొంత చికాకును కలిగించే, మీ యొక్క పర్సనల్గా అంటే వ్యక్తిగతంగా మీరు వృత్తిపరమైన మీ నిర్ణయాలలో ఇతరుల యొక్క జోక్యం వల్ల కొంత మీకు ఇబ్బంది అనేది ఎదురయ్యే అవకాశం ఉన్న రీత్యా తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేయాలి. ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా కొంతవరకు అనుకూలంగా ఉన్నప్పటికీ వచ్చే లాభాలని సద్వినియోగపరుచుకునే విషయంలో మీకు అంతగా ఆసక్తి లేకుండా ఉండడము, లేకపోతే దానికి సంబంధించి డిటాచ్డ్గా అంటే వైరాగ్యంగా ఆలోచించడం మొదలైన వాటికి తావివ్వకుండా వచ్చిన లాభాలని సద్వినియోగపరుచుకుంటూ వృత్తిపరమైన అభివృద్ధి మీద దృష్టి సారిస్తూ వృత్తిలో పెద్దలతో ఘర్షణలకి అవకాశం లేకుండా సమన్వయం పాటిస్తూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించగలుగుతారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోందమ్మా? వృత్తిపరమైన విషయాలలో కొంత ఇబ్బందికరంగా అంటే ఆలోచనలలో దాని మీద నైరాస్య ధోరణి కావచ్చు, వృత్తిలో ప్రశాంతత కొంతవరకు తగ్గే అవకాశం కావచ్చు, మొదలైన వాటికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో శ్రద్ధ పెంచుకుంటూ వృత్తిపరమైన విషయాలలో శ్రద్ధతో పాటుగా ముఖ్యంగా వృత్తిలో చేసే ప్రదేశాలలో మీ పై అధికారులతో సఖ్యతని పాటిస్తూ ఏదైనా ఘర్షణాత్మకంగా ఉన్న ఏదైనా పని విషయంలో దానిని చక్కగా పై అధికారులతో చక్కగా వినయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా అధికారులతో, ఉన్నతాధికారులతో, మీ పై అధికారులతో కావచ్చు, తండ్రి సంబంధీకులు ఎవరితో కూడా మాట్లాడేటప్పుడు కానీ, అభిప్రాయాలు వ్యక్తపరిచేటప్పుడు కానీ అభిప్రాయాలలో వైరుధ్యం లేకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలతలు ఏర్పడతాయి. అనవసర విమర్శలకి వీలైనంత దూరంగా ఉండడం బట్టి ఇంకా ప్రశాంతతని పెంపొందించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? ధనస్సుకు సంబంధించిన వారికి ముఖ్యమైన విషయాలలో తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, దానికి సంబంధించిన ఖర్చులు లాంటివి, అదేవిధంగా ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలు కానీ, దూర ప్రయాణాలకు సంబంధించిన విషయాల మీద కానీ ఆసక్తి
లేకుండా కావచ్చు, లేకపోతే ఉన్న ఆసక్తి తగిన స్థాయిలో లేకపోవడం వల్ల కావచ్చు, ఆశించిన ఫలితాలు లభ్యమవడం కష్టమవుతుంది. కనుక వీలైనంతవరకు ఆలోచనలలో దూర ప్రయాణాలు, ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలు, ఆధ్యాత్మిక ఆలోచనలు మొదలైన వాటి విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలతలు అనేవి ఏర్పడే అవకాశం ఉంది. కనుక వీలైనంతవరకు ఈ విషయాల్లో శ్రద్ధ తీసుకుంటూ, అలాగే ఆకస్మికమైన ఖర్చులు ఏర్పడే అవకాశం ఉంది. కనుక అవకాశం ఉన్నట్లయితే ఆ ఖర్చులని కూడా ప్రణాళికతో మీరు ఆలోచిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలతలు అనేవి పెంపొందించుకుంటారు. మకర రాశి. మకర రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? కుటుంబపరమైన విషయాలలో ముఖ్యంగా భాగస్వామి యొక్క కుటుంబ సభ్యులు అంటే వారి తల్లి తండ్రి, మీ ఇన్లాస్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, లేకపోతే వారికి సంబంధించిన విషయాల్లో సహాయ సహకారాలు అందించే వైనంలో, లేదా వారితో చర్చలు జరిపేటప్పుడు వీలైనంతవరకు ప్రశాంతంగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలతలు, వారి ఆరోగ్య విషయంలో కావచ్చు, లేకపోతే వారి కొరకు చేసే ఖర్చుల విషయంలో కావచ్చు, కొంత వారితో మంచిగా చర్చించుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండే సమయంగా అనుకోవచ్చు. అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు, వ్యక్తిగతమైన మీ నిర్ణయాలు, మీరు మాట్లాడే మాటల వల్ల కూడా కొన్ని సందర్భాల్లో అధిక ఆత్మవిశ్వాసం ఇతరులకి వేరే విధంగా ధ్వనించే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళంత మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరిస్తూ ఘర్షణలు రాకుండా ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాల అనుకూలతలు ఏర్పడతాయి. అదేవిధంగా వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్యాల విషయం కావచ్చు, అదేవిధంగా వ్యక్తిగతంగా ఎదురవుతున్న అనారోగ్యాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో మీరు ముందుకు వెళ్ళినట్లయితే మంచి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. కుంభరాశి. కుంభరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? కుంభరాశి వారికి సాంఘిక సంబంధాల విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా సంఘంలో వ్యక్తుల విషయంలో, వారికి సహకరించే విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఏర్పడతాయి. అదేవిధంగా ఆలోచనలలో అంటే ముఖ్యంగా ఇతరులకి సహకారాన్ని అందించే విషయంలో ఆత్మీయులతో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, ప్రియమైన వ్యక్తులతో ఆ ఘర్షణలు రాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా వ్యాపార వ్యవహారాలు, భాగస్వామి వ్యవహారాలు మొదలైన వాట్లల్లో తగిన విధంగా మీరు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన విధానం అయితే ఒకటి, దాన్ని చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మ, ఇక మీనరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మీనరాశి వారికి ముఖ్యమైన విషయాలలో ఆకస్మికమైన ఖర్చులకి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అంటే తీసుకునే నిర్ణయాలలో ఖర్చులతో పాటుగా రోగనిరోధక శక్తిని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు లాంటివి చేయాలి. ముఖ్యంగా రుణములు ఏదన్నా ఉన్నా వాటిని తీర్చివేయడానికి మీరు ఆలోచనలు చేస్తారు. అదేవిధంగా రుణములతో పాటుగా పూర్వపు రుణాలు, ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, అలాగే పోటీతత్వాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేయాలంటే విద్యాపరమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే పూర్వపు రుణాల విషయంలో కావచ్చు, వైరాగ్య ధోరణులతో తర్వాత చేద్దాంలే అని పోస్ట్ పోన్ చేయకుండా వాటి విషయంలో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా కుటుంబంలో తల్లి యొక్క ఆరోగ్యం, కుటుంబ వాతావరణం, గృహ సౌఖ్యం మొదలైన విషయాల్లో కూడా తగిన విధంగా మీరు ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడం, వాటికి సంబంధించిన తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడం బట్టి అనుకూలమైన ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది కనబడుతోంది. అదేవిధంగా విద్యా సంబంధమైన విషయాల్లో విద్యార్థులకు కావచ్చు, అలాగే పెద్దలతో మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో కావచ్చు, వీలైనంత వరకు సమన్వయం పాటిస్తూ పరిస్థితులను బట్టి మీరు ఆలోచిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అందరితో మంచి ర్యాపో అనేది ఏర్పడుతుంది. అమ్మ, ద్వాదశ రాశుల వారందరూ కూడా వారికి వారు సులభంగా పాటించదగ్గ పరిహారాలను తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారు ప్రతి వారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున మీకు అవకాశం ఉన్నట్లయితే తప్పకుండా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన శ్లోకాలైనా, అష్టకాలైనా, అష్టోత్తరాలైనా, నామాలైన, గోవిందనామాలు ఏదైనా సరే చాలా 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 చక్కటి ఫలితాలు ఇస్తాయి. కనుక అవకాశం ఉన్నట్లయితే వెంకటేశ్వర స్వామి దీపారాధన, ఇంట్లో వెంకటేశ్వర స్వామి సంబంధించిన ఏదైనా నామాలు చేసుకోవడం, అదేవిధంగా ఇంకా అవకాశం కనుక లభ్యమైనట్లయితే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దేవాలయాలు కూడా సందర్శించినట్లయితే అదైనా మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ముఖ్యంగా మీ వ్యక్తిగత జాతకంలో నడిచే దశలు, అంతర్దశలకు సంబంధించి ప్రధానంగా ఎదురవుతున్న సమస్యలకి ఆల్రెడీ మీరు ఏదైనా
చేసుకుంటూ ఉండి ఉంటారు కనుక దానికి సంబంధించిన పరిహారాలు ఇక్కడ గోచారరీత్యా ఎదురవుతున్న సమస్యలకి దానికి సంబంధించి చిన్న చిన్న పరిహారాల ద్వారా వ్యక్తిగత దేవతా ప్రార్థన కావచ్చు, లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంలో ఏ రోజు కారో చెప్పుకునే ఈ యొక్క శ్లోకాలు చాలా చిన్న చిన్నవే ఇవి గనక చేసుకున్నట్లయితే తప్పనిసరిగా అభివృద్ధి పదంగా ముందుకు వెళ్ళడం, మానసిక ప్రశాంతత, ఆర్థికంగా అనుకూలతలు, ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి మీకు ఒక రకమైన స్టెబిలిటీ ఏర్పడడానికి అవకాశం ఉంటుందని మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం. వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి శుభదినంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.